యూనిక్ నేమ్ వ్యోమోహంలో పిల్లలకు అర్థం లేని పేర్లు కాకుండా అమంగళకరమైన పేర్లు పెట్టి మురిసిపోయే 5G తల్లిదండ్రుల వేలం వెరిపై ఎవరో అజ్ఞాత మిత్రుడు సంధించిన వ్యంగ్యాస్త్రం. సరదాగా తీసుకోండి, ఎవరిని నొప్పించాలని కాదు. ఈ రోజుల్లో పిల్లల పేర్లు ట్రెండ్ ఎలా ఉందో చూడండి. నా దగ్గరికి ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసినవాడు ఒకడు. మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతో మందిని అడిగాను, ఎవ్వరూ నా బాధ అర్థం చేసుకోలేకపోయారు. ఏమిటో నీ కష్టం. పిల్ల పుట్టి 3 ఏళ్లయింది. రేపు స్కూల్లో పడేయాలి. ఇంతవరకు పేరు పెట్టలేకపోయాం. నెట్ సెర్చ్ చేసాం. పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరికెళ్ళమన్నారు. మీరు తెలుసు కనుక మీ దగ్గరకొచ్చాను. ఎలాంటి పేరు కావాలి? ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవ్వరూ పెట్టుకోకూడదు. సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరు పెట్టుకోరు. కానీ పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ కూతుళ్ళిద్దరికీ పండు వెన్నెల, నిండు పున్నమి అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విరగబడుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి. మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా, రాసుకో. పట్టపగలు, చెమ్మ చీకటి, మిట్ట మధ్యాహ్నం. మా పిల్ల పేరు ఫైనలైజ్ అయ్యే వరకు ఈ పేర్లు ఎక్కడా లీక్ చేయదు సార్, ప్లీజ్. సర్లే, ఎవరికి చెప్పనులే. అయినా ఎందుకోయ్ అంత టెన్షన్? పిల్లకు పేరు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా అని రోజు మా ఆవిడ తిడుతోంది సార్. నీ మాటల్లోనే 2 పేర్లు దొరికాయి. ఉద్దేశ, ప్రయత్న. ఇంతకు మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను? వేస్టుగాడివంది. వేస్ట్ అంటే వ్యర్థం. వ్యర్థ. సూపర్ పేరు. ఇప్పుడు చాలా మంది శాన్వి అని, శ్రాంగ్వి అని పెడుతున్నారు కదా! వాటిని అర్థం ఏమిటండి? మీ ఆవిడ అందని కాదు గాని నిజంగానే వేస్ట్ గాడివోయ్. పేరుకు అర్థం ఏంటి? పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పుడే ట్రెండ్. మా బాబాయ్ మనవరాల పేర్లేవిటనుకుంటున్నావు? పెద్దాని పేరు శ్మశాన, చిన్నదాని పేరు వాటిక. ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. కాదేది పేరు కనరకం అన్నమాట. మరే, ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా 2 పేర్లున్నాయి. బ్రహ్మాండ, అనర్హ. మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్. శూన్య. ఇదేదో బాగుందయ్యా. బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి, అన్నయ్య, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్య అయింది అన్నాడు. అంతే. పిల్ల పేరు విషమ, పిల్లాడి పేరు సమస్య. ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటుంది. అలా రొటీన్ పేరు పెట్టావో నువ్వు మీ ఆవిడ కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోప్పడకండి సార్. రొటీన్ కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే కదా. శవకుమారి అని పెట్టు. లేకపోతే కలేబరి. గురువుగారు, గురువుగారు, ఇంతకు మీ పిల్లల పేర్లు ఏమిటండి? ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు సామూహిక, అబ్బాయి పేరు అత్యాచార్ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున లేస్తే పేపర్ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటి నిండా నిద్రపోయింది లేదు. అంతా నా కర్మ. అరే, ఇదేదో బాగుందే. కర్మ ఎలా ఉంది? చాలా బాగుంది గురువుగారు. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరు కలిపి పెట్టుకోవాలి. నాగకర్మ అని పెట్టుకోమంటారా? మళ్ళీ ఇదొకట. అవును సార్. మా కజిన్ల పేర్లు నాగబిపత్, నాగడింబక్, నాగహిడింబ్. మా అన్నయ్య తన పిల్లలకు సర్ప జగదేక్, నాగ అతిలోక్ అని పెట్టాడు. మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం. దరిద్ర, నాగదరిద్ర అని పెట్టు. కానీ మా ఆవిడ 3 అక్షరాల పేరే పెడదామంటుంది. కుబుస అని పెట్టు. సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించిందే. అక్షరాలు 3. అద్భుతం సార్. ఇదే ఫైనల్. కుబుస అని పెట్టేస్తా అని సంతోషంగా వెళ్ళిపోయాడు.